చాబీస్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఈ మాత్రం నిజంగా వారికి ప్రత్యేకమైన అధ్యాయము 12 నుండి 19 వచనాలని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ, ఈ యొక్క కాంటాక్ట్స్ మనం ఆలోచిస్తే పేతురు ఎవరికి రాస్తున్నాడు అనేది చాలా పర్యాలు మనం చూసాం. పేతురు ఎప్పుడు కూడా చెదిరిపోయినటువంటి ఆ, యూదులకి ఆయన 12 గోత్రాలు దేవుని ప్రజలారా వీరు ఎక్కడైతే చెదిరిపోయారో అక్కడ క్రైస్తవులకి భయంకరమైన హింస కలుగుతా ఉంది. ఇంకా ప్రాముఖ్యంగా మనం గమనిస్తే యెరూషలేంలో కూడా క్రైస్తవులకి భయంకరమైన హింసని ఆ మొదటి శతాబ్దంలో చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క హింసకు నూతన క్రైస్తవులు గాని చెదిరిపోయిన యూదులు గాని దీన్ని ఎలా తట్టుకొని నిలబడగలగాలి అనడానికి వారిని ప్రోత్సహిస్తూ వారిని బలపరచడానికి పేతురు చేస్తున్నారు. లేకపోతే ఈ 5 అధ్యాయాలు కూడా అవే మనకి కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా వారి విశ్వాసం వారు చెదిరిపోకుండా స్థిరులుగా ఉండాలి అనేది ఆ పేతురు యొక్క ప్రయత్నంగా మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రజలారా మన భారతదేశాన్ని కూడా మనం ఆలోచిస్తే ఇంకా కొన్ని దినాల్లో భయంకరమైన శ్రమలు రాబోతున్నాయని చాలా మంది అంటున్నారు. ఈ శ్రమలు నిలబడ నిలబడగలగాలి, అది ప్రభు యొక్క చిత్తం. కాబట్టి దేవుని ప్రజలారా మొదటి శతాబ్దాన్ని గురించి 1-2 విషయాలు నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుని ప్రజలారా ఆ మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి భయంకరమైన హింస కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కాంటాక్ట్స్ ని ఆలోచిస్తూ ఆ యొక్క పేతురు వారికి రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క పరిస్థితులు మనం గమనిస్తే రోమన్ ఎంపైర్ నుండి చాలా హింసలు కలిగింది. మొదటి సంవత్సరంలో క్రైస్తవులకి ఎంత హింస కలిగిందంటే ఒక తట్టు రోమా ప్రభుత్వం, మరో తట్టు సౌలుగా ఉన్న పౌలు, ఆయన ద్వారా చాలా హింసలు కలిగింది. దీనికి తాళలేక తట్టుకోలేకుండా ప్రజలు చెల్లా చెదరం మనం గమనిస్తున్నాం. దైవ ప్రజలారా మొదటి శతాబ్దం క్రైస్త కలిగిన హింసను మనం ఆలోచించగలిగితే అది ఒక ఫెస్టివల్ జరిగేది. ఆ ఫెస్టివల్ పేరు ఏం పేరంటే గ్లాడిటోరియల్ కాంబెట్ అంటే ఏదో కాదు. వాళ్ళు రోమా ప్రభుత్వం వారందరూ కూడా స్టేడియంలో కూర్చునేవారు. ఆ క్రైస్తవుల్ని తీసుకొచ్చి స్టేడియం మధ్యలో ఇప్పుడు క్రికెట్ ఎలా మనం చూస్తాం అలా వారిని వదిలేవారు. ఆకలిగా ఉన్న సింహాల్ని ఆ ఆ యొక్క స్టేడియం లోపల వదిలేవారు. ఆ యొక్క సింహం ఆ ప్రజల్ని పీక్కొని తింటా ఉంటే, ఎగిరి వాళ్ళు చీల్చుకొని తింటా ఉంటే ఈ రోమా ప్రభుత్వం వారు ఆనందించేవారు. ఈ శ్రమలకి చరిత్ర ఏం చెప్తుందో తెలుసండి. మనకున్న చర్చ్ హిస్టరీ, మొదటి శతాబ్దంలో చర్చ్ హిస్టరీ మనకి చెప్పే ఆ ఏంటంటే ఈ శ్రమలకి తట్టుకోలేకుండా ఆ రోజున ఉన్న సంఘ నాయకులు, బిషప్స్ అనేవారు, నాయకులు, సంఘ నాయకులు, వారు విశ్వాసాన్ని విడిచి వెళ్ళిపోయినారంట. విశ్వాసాన్ని తృణీకరించి వెళ్ళిపోయినారు. అంత భయంకరమైన హింసల్ని మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రజలారా కాబట్టి ఆ ఇంకా చాలా చాలా హింసలు. ఇంకో బాధ ఏంటంటే ఆ ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభురాత్రి భోజనం మన ఆ యొక్క పస్కా పండుగ ఆచరించింది మనం చూసాం. దీనికి సాదృశ్యంగా నూతన క్రైస్తవులు అందరూ కూడా రాత్రుల్లో రొట్టెని విరిచి ఆ ద్రాక్ష రసాన్ని వారు ఆచరిస్తూ ఉంటే దీన్ని రోమా ప్రభుత్వం వారు తప్పుగా ప్రచారం చేశారు. ఆ ప్రచారం ఏంటంటే క్రైస్తవులు వారి బిడ్డల్ని రాత్రుల్లో చంపుకొని వారిని రక్తాన్ని తాగుతున్నారు, మాంసాన్ని తింటున్నారని తప్పుడు ప్రచారాన్ని చాటారు. దీనివల్ల ఏం జరిగిందంటే ఆ క్రైస్తవులను ఇంకా హింసించడం ప్రారంభించారు. క్రైస్తవులకి ఇంకా శ్రమ పెట్టడం ప్రారంభించారు. కాబట్టి దేవుని ప్రజలారా మొదటి శతాబ్దంలో క్రైస్తవులకి భయంకరమైన హింస, భయంకరమైనటువంటి శ్రమలు సంఘానికి కలిగింది. కానీ మన చరిత్ర ఇచ్చే గొప్ప సమాధానం ఏందో తెలుసా, దానికి కౌంటర్ ఏందో తెలుసా? ఎంత శ్రమ పడిందో సంఘము, ఎంత హింసించబడిందో సంఘము, అంతగా సంఘం విస్తరించింది. దేవుని ప్రజలారా కాబట్టి చెదిరిపోయినటువంటి క్రైస్తవులు కావచ్చు, చెదిరిపోయినటువంటి యూదులు కావచ్చు, వీటిని డయాస్పోరా అంటున్నాం. కాబట్టి వారు ఎక్కడున్నా కూడా
వారు చెదిరిపోయిన ప్రాంతంలో కూడా వారికి హింసలు కలిగాయి. వారు ఎక్కడైతే సెటిల్ అయిపోయినారో అక్కడ ప్రజలు కూడా వారిని హింసించడం ప్రారంభించారు. కాబట్టి పేతురు వారిని బలపరచడానికి, పేతురు వారిని ఆ ధైర్యపరచడానికి కొన్ని మాటల్ని పేతురు రాస్తా ఉన్నాడు. దాన్నే మనం దేవుని ప్రజలారా మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయము 12 నుండి 19 వచనాల్లో దీన్ని మనం క్లుప్తంగా ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఆ కాల పరిస్థితుల్ని ఆ పేతురు తలచుకుంటూ క్రైస్తవుల్ని బలపరచడానికి ఆయన రాసినటువంటి 12వ వచనాన్ని మనం గమనించగలిగినట్లయితే, ఆ ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడకుడి. దేవుని ప్రజలారా, ఈ శ్రమను కూడా చూడండి. పేతురు రాస్తున్న మాట అది చాలా వాస్తవమైన మాట. ఆ మాట ఏంటంటే, అగ్ని లాంటి పరీక్ష, అగ్ని లాంటి పరీక్ష దేవుని ప్రజలారా, క్రైస్తవులుగా ఆ రోజు కలిగిన ఇలాంటి మీరు భయపడకుడి. ఏదో ఒక వింత ఈ శ్రమలు చూసి ఈ వింత ఏదో ஒவ்வொரு தெருவுக்கும் ஒரு சாலைகள் ஏற்படுறாங்க. தகப்பனே அதாவது பிதாவே, இயேசு ராஜா, எனக்கு ஒண்ணுமே தெரியாதுப்பா. எனக்குள்ள நீங்க வந்து நீங்க அதிகாரத்துல సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ ట్రావెల్. దేవుని ప్రజలారా, మనం ఆ యొక్క శ్రమని పేతురు గొప్ప శ్రమ అన్నటువంటి మాటల్ని ఆయన తెలియజేస్తారు. వస్తా ఉన్నారు. కాబట్టి ఈ శ్రమలు సంభవించినప్పుడు ఏదో ఒక వింత జరుగుతుందని అన్నటువంటి భావన కలగకూడదు. ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్ చేయడం, మీరు శ్రమల గుండా వెళ్ళబోతున్నారు అని ప్రశ్న పౌలు యొక్క కాన్సెప్ట్ లో శ్రమల గురించి రాస్తూ మీకేమి సంభవించదు 12వ అధ్యాయంలో ఆయన అన్నట్టు కూడా ఏదైనా శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు అదేదో ఒక వింత జరుగుతుంది అన్నటువంటి ఈ శ్రమలన్నీ కూడా సంఘాన్ని బలపరిచాయి. ఈ శ్రమలన్నీ కూడా ఈ యొక్క కాజ్ కొరకు, ఒక బ్లెస్సింగ్ కొరకు ఇవన్నీ జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా మీకు మనం చేస్తున్నాం. చాలా మంది క్రైస్తవులు ప్రభుని తెలియని వారు ప్రభుని నమ్ముకుంటే వారికి చాలా మంది శ్రమ వచ్చినప్పుడు వాళ్ళేదో అయ్యో మేము అంతకుముందే బాగున్నాం, అంతకుముందే మాకు చాలా జాలీగా ఉన్నాం, ఇప్పుడు యేసు ప్రభుని స్వీకరించిన తర్వాత ఈ శ్రమలు మాకు కలుగుతున్నాయి అనేది చాలా మంది భావిస్తూ ఉంటారు. పద్ధతి స్క్రీన్. దేవుని ప్రజలారా, చాలా మంది కొత్తగా ప్రభు నమ్ముకున్న తర్వాత శ్రమల్ని ఏదో కొత్తగా భావిస్తూ ఉంటారు. కానీ అందుకే పేతురు అంటా ఉన్నాడు, దేవుని ప్రజలారా, పేతురు అన్నమాట, ఈ శ్రమలు చూసి మనం ఏదో కొత్త వింత జరుగుతుందని మాత్రం వద్దు. ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, చాలా టీచింగ్స్ ఏంటో తెలుసా, ఈరోజు ప్రభు నమ్ముకుంటే శ్రమలు పోతాయని, యేసు ప్రభులోకి వస్తే అన్ని కష్టాలు పోతాయని ఇది చాలా మంది అనుకుంటున్నారు. ఇది చాలా రాంగ్ టీచింగ్. ఈ బైబిల్ అనే మాట ఏంటంటే, మీరు శ్రమ పట్టుకే పిలవబడతారు. దేవుని ప్రజలారా, ప్రభుని ఎవరైతే స్వీకరిస్తారో అందరూ దూరం అయిపోవాల్సిందే. ఆయన ప్రభు అన్న మాట కూడా ఏంటంటే, నేను సమాధానం తీసుకురానికి రాలే, ఖడ్గం తీసుకురానికి వచ్చినాను, విభేదాలు తీసుకురానికి వచ్చినాను. ప్రభుని నమ్ముకున్న వారి జీవితాల్లో అనేక ఆశీర్వాదాలు కోల్పోవలసి వస్తాయి. నాన్న వెళ్ళిపోండి నాన్న ప్లీజ్.
చాట్ చేస్తున్నాను రెడీ. సార్. ఆ, అవ్వట్లేదు. ఒకరొకరు వినిపించింది కదా. అయ్యో ఇప్పుడు ఇప్పుడు ఆపాలి, బండి ఆపాలా. ఇప్పుడు వినబడుతుంది. జాబేజ్ వినబడుతుందా జాబేజ్? విండో దించుకొని మాట్లాడు. ఇప్పుడు జాబేజ్ చేస్తాను. సారీ జాబేజ్ ఇక్కడ పెట్టాను కదా. దేవుని ప్రశ్నరా, చాలా పర్యాయాలు మనం కొత్తగా ప్రభు నమ్ముకుంటే చాలా మంది ఇచ్చే టీచింగ్ ఏంటంటే కష్టాలు పోతాయి, బాధలు పోతాయి. అది కష్టాలు వచ్చినప్పుడు చాలా వింతగా భావిస్తారు. అయ్యో నేను అప్పుడే బాగున్నా, అప్పుడే నేను నాతో ఒక చిన్న అమ్మాయి బాప్టిజం తీసుకోవాలన్నప్పుడు నేను అడిగాను, అమ్మ చాలా శ్రమలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, నువ్వు భరిస్తావమ్మా అన్నాను. ఆ అమ్మాయి అనేది చాలా మంది నాకు చెప్పారు, ప్రభు నమ్ముకుంటే శ్రమలన్నీ పోతాయి, ఇబ్బందులన్నీ పోతాయి, నా ఎగ్జామ్లు అన్నీ పాస్ అయిపోతాను. దీన్ని పేతురు ముందుగానే వారిని ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, ప్రభుని నమ్ముకోవడమే ఆ ప్రభుని నమ్ముకుంటే అన్ని మేలు ఉన్నాయి, అది ఒక సైడు. కానీ ఇంకో సైడు మానవునికి కలిగే అన్ని బాధలు కూడా వాళ్ళకు ఉంటాయి. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాన్ని యేసుప్రభు కూడా అన్నాడు కదా, నేను ఖడ్గం తీసుకురావడానికి వచ్చాను, సమాధానం తీసుకురావడానికి రాలేదు, విభేదం తీసుకురావడానికి వచ్చినాను. ఎందుకంటే ప్రభు నమ్ముకుంటే వారికి శ్రమలు ప్రారంభమవుతాయి. దైవ ప్రజలారా, చాలా మంది అనే మాట ఏంటంటే బాప్తిసం తీసుకోవడానికి సంకోచిస్తూ ఉంటారు. ఎందుకు సంకోచిస్తూ ఉంటారంటే, యేసు ప్రభు బాప్తిసం తీసుకుని ఆయన అరణ్యానికి వెళ్ళినప్పుడు 40 దినాలు ఆయన శోధించబడ్డాడు. శోధనలు ఎక్కువైపోయినాయి. 2 మాటలు కామన్ గా వింటుంటాం. నేనైతే ఒకటి ఏంటంటే బాప్తిసం తీసుకున్న తర్వాత శ్రమలో స్టార్ట్ అయిన పాస్టర్ అంటుంటారు. రెండవది బాప్తిసం తీసుకున్న తర్వాత భయంకరమైన శోధనలు పాస్టర్ అంటుంటారు. దీన్నే పేతురు మనం హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ శ్రమలన్నీ వస్తాయి, కాబట్టి దాన్ని చూసి ఆశ్చర్యపోకండి, ఆశ్చర్యపడద్దు. కాబట్టి ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, మనమందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సిన వారమై ఉంటున్నాం, సిద్ధపడవలసిన వారమై ఉంటున్నాం. రెండవది ఇంకా చాలా శ్రేష్టమైన మాటని పేతురు రాయడం ఏంటంటే, శ్రమలు సంభవించినప్పుడు దేవుని ప్రజలు మీరు సంతోషించాలి. ఎందుకంటే క్రీస్తు శ్రమలలో మీరు పాలువయ్యారు ఉన్నంతగా సంతోషించుడి. ఇది చాలా ఆనందాన్ని ఇచ్చే మాట, సంతోషాన్ని ఇచ్చే మాట. దేవుని ప్రజలారా, శ్రమ పడినప్పుడు పేతురు చెప్తుండేది ఏంటంటే సంతోషించుడి, ఆనందించుడి. దేవుని ప్రజలారా, ఇది ఆ ఇది చాలా శ్రేష్టమైన మాట. మీరు సంతోషించాలి, ఎందుకు సంతోషించాలి, ఎందుకు ఆనందించాలంటే, క్రీస్తు శ్రమలో మనము పాలువారమై ఉన్నంతగా క్రీస్తు శ్రమ పడ్డాడు, ఆయన శ్రమలో మనం కూడా పాలువారవుతున్నాం అన్నటువంటి ఆనందంతో మనం భావించగలిగితే శ్రమలుగా ఉండవు. దేవుని ప్రశ్నారా, నేను ఒక మిషనరీ గురించి విన్నాను. ఆ మిషనరీ స్టోరీ ఏంటంటే, ఆ మిషనరీ తండ్రి, ఇది రియల్ స్టోరీ, ఇది కథ కాదు. తండ్రి ఒక దేశానికి వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి. వెళ్తే ఆయన్ని వాళ్ళు అన్నారు, నువ్వు సువార్త ప్రకటిస్తే నిన్ను సజీవ దహనం చేస్తామన్నారు. భార్య కొడుకు ముందరనే ఆయన సజీవ దహనం చేశారు. భార్యని చెప్పారు, ఇదిగో నీ భర్త సజీవ దహనం చేశాము, నీ పరిస్థితి ఏంది? నేను ప్రభుని తృణీకరించును. ఆమెని సజీవ దహనం చేశారు. చివరి కొడుకు మిగిలాడు, నాన్న అమ్మ మిగిలిపోయారు. గుంతలో పోయి పూడ్చాము, సజీవంగా నిన్ను అంటే అబ్బాయి యొక్క అద్భుతమైన మాట అన్నాడు, క్రీస్తు నా కొరకు శ్రమ పడినాడు, ఆయన శ్రమలో నేను పాలువారవుతున్నాను. అమ్మ నాన్న పోయినా నేను ప్రభుని తృణీకరించను. ఆ శ్రమ నాకు ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది అన్నప్పుడు జరిగిన సంభవం ఏంటో తెలుసా? ఆయన్ని కూడా సజీవ దహనం చేశారు. దీన్ని చూస్తున్నటువంటి అక్కడ సైనికులు, దేవుని ప్రజలారా, వారు అరే ఇది ప్రభు కొరకు ఇంతగా శ్రమ పడ్డారనేసి చాలా మంది ఆ రోజు ప్రభుని స్వీకరించారు. 3 చనిపోవడం, శ్రమ పడడం. ఆ అబ్బాయి అన్న మాట ఏంటంటే, క్రీస్తు కొరకు నేను పడుతున్న శ్రమ, ఆయనతో నేను పాలివారవుతున్నాను, టేకింగ్ ఇన్ ది సఫరింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎంత ఆనందం! దైవ ప్రజలారా, ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, ఈరోజు శ్రేష్టమైన మాటలు ఇవి. మన జీవితాల్లో శ్రమ అనుభవిస్తున్నప్పుడు మనం క్రీస్తు శ్రమల్లో పాలివారవుతున్నాము అని గాని భావించితే శ్రమలుగా కనబడవు. రెండవది, శ్రమలు ఆనందాన్ని ఇస్తాయి. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఆనందాన్ని గురించి ఎంత రాస్తాడు. మరలా చెప్పను, క్లిష్టమైన పరిస్థితి మాట నేను మనం చేస్తున్నా. క్లారిటీ ఏంటంటే,
దేవుని ప్రజలారా, ఈ శ్రమలు రెండు రకాలు. ఇది ఎప్పుడు మనం డివైడ్ చేయాలి ఈ శ్రమల్ని. ప్రభు కొరకు శ్రమ పడడం, మన యొక్క దురాశ నిమిత్తమై మనం శ్రమ పడ్డాం. చాలా పర్యాయాలు మనం ఏం భావిస్తామంటే, శ్రమ పడినప్పుడల్లా మన దురాశల చేత మనం ఏడవబడినప్పుడు, శ్రమ పడినప్పుడు దాన్ని ప్రభువుకి మనం అటాచ్ చేస్తూ ఉంటాం. దాన్ని దయచేసి ఆ మనం ఆలోచించవలసిన వారం ఏంటంటే, రెండు రకాలైన శ్రమలు. దాంట్లో వ్యక్తిగత కారణాల కొరకు శ్రమ పడేది ఒకటి, రెండవది దేవుని ప్రజలారా ప్రభు కొరకు శ్రమ పడేది. 14 వచనాన్ని మనం గమనిస్తే, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచినాడు గనుక మీరు ధన్యులు. ఇదే మాటని పేతురు కోట్ చేసిన పదాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా ప్రభు అని యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఈ మాటని కోట్ చేశారు. దేవుని ప్రజలారా, ఆ కాబట్టి మీరు ధన్యులు. జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకనప్పుడు మీరు ధన్యులు. క్రీస్తు నిమిత్తము, క్రీస్తు నామ నిమిత్తము మనం ఎప్పుడైతే శ్రమ పడతామో దాన్ని ధన్యతగా భావించాలి. నేను ఫస్ట్ సెంచరీ గురించి మీకు చెప్పాను కదా. దేవుని ప్రజల మొదటి శతాబ్దంలో క్రైస్తవులు దేవుని కొరకు ఎలా నిలబడ్డారంటే, ప్రభు కొరకు చంపబడ్డానికి సిద్ధమయ్యారు. నూనెలో కూడా వాళ్ళని వేయాలన్నప్పుడు వారు దానికి సంసిద్ధులైనారు. దేవుని ప్రజలారా, ఎన్ని సింహం వాళ్ళు తిన్నప్పుడు ఆనందంగా వారు దాన్ని భావించారు. ఎందుకంటే శ్రమ పడుతుండేది క్రీస్తు నిమిత్తము. దీనికి ఇది వృధా కాదు. ఈ శ్రమ ఎప్పుడు కూడా వృధా కాదు. మహిమ స్వరూపైన దేవుడు ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు ఈ శ్రమకు తగినటువంటి భాగ్యాన్ని ఆయన దానికి కావలసిన రివార్డ్ని ప్రభవిస్తాడు. అందుకే మనం ధన్యులం. యేసు ప్రభు చెప్పిన కోట్నే ఈ యొక్క పేతురు కూడా ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి శ్రమలు సంభవించినప్పుడు అదేదో వింత జరుగుతుందని కాదు, కానీ దేవుని ప్రజలారా అది ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని పేతురు మొదటిగా మాట్లాడుతున్నాం. రెండవది, శ్రమల గుండా వెళ్తా ఉన్నప్పుడు సంతోషించాలి. ఎందుకంటే క్రీస్తు శ్రమలో మనం పాలివారం అవుతున్నామన్న విషయాన్ని ఆయన రాశారు. మూడవది, మనం గమనించినప్పుడు క్రీస్తు శ్రమలు క్రీస్తు నామ నిమిత్తమై శ్రమ పడినప్పుడు మనం ధన్యులం. దేవుని ప్రజలారా, ఆయన ప్రభు మళ్ళా రాబోతున్నాడు. మహిమ స్వరూపైన ప్రభు రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన ఎదుర్కొనేటప్పుడు, ఆయన ప్రత్యక్షమయ్యేటప్పుడు ఆ మహిమను దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి దేవుని ప్రజలారా, శ్రమ ఎన్నడూ కూడా వృధా కాదన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. 15వ వచనాన్ని మనం గమనించగలిగినట్లయితే, ఇది చాలా ముందు నేను చెప్పాను కదండి, మీరు ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పర్ల జోలికి పోవాడు గాని బాధ అనుభవింపతగదు. ఇది చాలా ప్రాముఖ్యం. దేవుని ప్రజలారా, చాలా మంది క్రైస్తవులు ఇక్కడే తప్పులు చేసేది, పొరపాటు చేసేది. ఇది చాలా దయచేసి గమనించాలి. దైవ ప్రజలారా, ఎప్పుడైతే లోక ఆశల కొరకు, లోక భాగ్యము కొరకు ఇక్కడ కొన్ని మాటలు ఆయన రాశాడు. ఏంటంటే నరహంతకుడిగా ఉండవద్దు, దానికి శ్రమ పడితే అది కూడా ప్రభువుకి అటాచ్ చేయడం. దొంగతనం చేసి జైలు పాలైతే ప్రభువు కొరకు శ్రమలు అనుభవిస్తున్నాను ఎంతమంది అంటున్నారో తెలుసండి. దుర్మార్గుడు కానీ పళ్ళు జోలికి వెళ్ళి అనవసరంగా జగడాలు వేసుకుని శ్రమ అనుభవించితే దీన్ని అన్ని కూడా ప్రభువుకి అట్రిబ్యూట్ చేయడం ఎంత దుర్మార్గం, ఎంత దుర్మార్గం. ఈరోజు క్రైస్తవులు ఇదే పొరపడతా ఉన్నారు. చాలా మంది క్రైస్తవులు ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది, నా సొంత కారణాల వల్ల వచ్చిందా, లేకపోతే ప్రభు నిమిత్తం రాగలిగిందా అనేది మనం గమనించగలిగినట్లయితే అది మనకెంతో ఆశీర్వాదకరం, మనకెంతో దీవెనకరం. కాబట్టి నేను మనవి చేస్తా ఉన్నాను. చాలా మంది క్రైస్తవులు నాతో మాట్లాడినప్పుడల్లా వాళ్ళ జీవితాన్ని దాన్ని దాచిపెట్టి ప్రభుకి ఆపాదించడం. ప్రభు నామ నిమిత్తం శ్రమ పెదారు, ప్రభు నా కొరకు నేను శ్రమ పడుతున్నాను. లంచాల్లో తీసుకొని శ్రమ, ఎంతమంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. దేవుని పరుల జోలికి పోయి ఎంతమంది జైలు పాలవుతున్నారు. దొంగతనాలు చేసి దేవుని ప్రజలారా ఎంతమంది వాళ్ళ శిక్ష అనుభవిస్తా ఉన్నారు. దేవుని ప్రజలారా, ఇవన్నీ కూడా ప్రభుకి మనం ఆపాదించడం చాలా పొరపాటు. ఇది దయచేసి ఇది ప్రతి ఒక్కరు దీన్ని కరెక్షన్ చేసుకోవాల్సిన వారం అంటున్నా. ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఇది నా సొంతదా లేకపోతే అదా? కానీ ఒక మాట మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రభువుని అంగీకరించిన తరువాత
ప్రభు బిడ్డలకి శ్రమలు తప్పదు. ఒకటి వెనకాల ఒకటి, ఒకటి వెనకాల ఒకటి. ఇది ప్రభు కొరకు పడే శ్రమలు చాలా పర్యాలు. ఇంకా పెద్ద పొరపాటు ఒకటి మీకు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది జడ్జి చేస్తారు. ఎలా జడ్జి చేస్తారు తెలుసా? దేవుని ప్రజలకి శ్రమ వస్తే దాన్ని ఏమంటారంటే ఏదో ఒక కాజ్ ని రిలేట్ చేసి వీళ్ళు ఏం చేసినారు వీళ్ళకి వచ్చింది అంటుంటారు చాలా మంది. అది చాలా పొరపాటు. ఒక స్టేట్మెంట్ మీకు మనవి చేస్తున్నాను. ఒకని యొక్క సంపదను, ఆశీర్వాదాన్ని చూసి కానీ, లేకపోతే వాని యొక్క వ్యాధులు, ఇబ్బందులు చూసి కానీ వాళ్ళ యొక్క ఆత్మీయతను మనం కొలవలేం. దయచేసి మళ్ళీ మనం చేస్తా ఉన్నాను. ఒకరి యొక్క ఆశీర్వాదాన్ని చూసి ఇది చాలా స్పిరిచువల్ అను, ఒకరు శ్రమ పడతా ఉంటే, ఒకటి వెనకాల ఒక దెబ్బలు తింటా ఉంటే దాన్ని చూసి వీళ్ళకి ఆత్మీయత లేదను దయచేసి జడ్జిమెంట్ చేయకూడదు. జడ్జిమెంట్ చేయడానికి మీరు నేను ఎవరండి? చాలా పర్యాలు ఇదే జడ్జిమెంట్ మనం చేస్తాం. నేను ఆ ఆ ఒక ఒక స్టోరీ 10th క్లాస్ లో చదివాను నేను. ఆ స్టోరీ ఏంటంటే, ఒక అతనికి అప్పటికే ఆయనకి బట్టనెత్తి ఆయన వెళ్తా ఉంటాడు. భయంకరమైన ఎండలు అది. ఒక తాటి చెట్టు కింద నిలబడతాడు. తాటికి నిలబడితే ఈ ఎండలు ఒకటి, బట్టనెత్తి రెండవది, మూడవది ఏంటంటే దానికి జతగా అప్పుడే తాటి చెట్లో ఉన్న కాయ బాగా పండి ఆయన తల మీద పడటం. ఒకటి వెనకాల ఒకటి రావడం. నేను మీకు మనవి చేస్తున్నా. అలాంటి పరిస్థితులు చూసి మనం ఏమంటాం తెలుసా? వీళ్ళు స్పిరిచువల్ గా లేరు, వీళ్ళు స్పిరిచువల్ ఎక్కడో దెబ్బలు తిన్నారు, ఆత్మీయంగా లేరు. వెంటనే జడ్జిమెంట్ చేస్తాం. నాకు చాలా మంది ఎవరికైనా దెబ్బ తగిలితే చాలు, బ్రదర్ వాళ్ళకి ఎందుకు జరిగిందో తెలుసా? మనకెందుకండి ఇది? మనం ఎందుకు? హూ ఆర్ వి టు జడ్జ్? మనం ఎవరండి జడ్జ్ చేయడానికి? అందుకే మీకు మనవి చేస్తున్నాను. ఒకరి యొక్క సంపదను చూసో, ఒకరి యొక్క కలిమిని చూసో, లేదా వాని యొక్క లేమిని చూసో వెంటనే వీని యొక్క స్పిరిచువల్ని జడ్జి చేయడం అనేది చాలా చాలా పొరపాటు. చాలా పొరపాటు. ఆ పని మనం ఎన్నడూ కూడా చేయకూడదు. కాబట్టి దేవుని ప్రజలారా, మీకు నేను మనం చేస్తున్నాను. లోకంలో 2 రకాలైన శ్రమలు. ఒకటి ప్రభు కొరకు శ్రమ పడితే అది ధన్యత. లేకపోతే ఈరోజు మనం చదివాం కదా, దొంగతనం చేసు, మోసం చేసు, హత్య చేసు, దేవుని పరుల జోలికి పోయి శ్రమ పడితే దీన్ని ప్రభుగా ఆపాదించకూడదు. ఇది చాలా ముఖ్యం. క్లోజ్ చేయాలని ఆశపడుతున్నాను. 16వ వచనాన్ని మనం గమనిస్తే ఇది కూడా చాలా శ్రేష్టమైన మాట. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి. ఇది నాకు చాలా ఇష్టమైన మాట. ఎందుకంటున్నా అంటే దేవుని ప్రజలారా, బైబిల్లో క్రైస్తవుడు అన్నమాట 3 సార్లు మనకు కనబడుతుంది. ఆ 3లో ఒక మాట పేతురు దీన్ని కోట్ చేస్తా ఉన్నాడు. ఒకటి చూస్తే అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అయ్యారని దేవుని ప్రజలారా. ఇంకా అపోస్తలులకు అగ్రిప్ప రాజు దగ్గర పౌలు అంటాడు, పౌలుని చూసి అగ్రిప్ప అంటాడు, నన్ను ఇంత సులువుగా క్రైస్తవునిగా నువ్వు చేస్తున్నావే అంటాడు అగ్రిప్ప రాజు పౌలుని చూసి. అది సెకండ్. మూడవది పేతురు క్రైస్తవుడు అన్న మాటని కోట్ చేస్తా ఉన్నాడు. క్రైస్తవుడు అయినందుకు నువ్వు బాధ అనుభవించిన సిగ్గుపడక ఎన్నిసార్లు నష్టపోవాలి, లాభం వస్తుంది. దేవుని ప్రజల క్రైస్తవుడైనందుకు అనేక పర్యాయాలు మనల్ని పక్కన పెట్టవలసి వస్తుంది, లాభాలు కోల్పోవలసి వస్తుంది, హోదా కోల్పోవలసి వస్తుంది. దైవ ప్రజలను నేను మీకు ఎంకరేజ్ చేస్తున్నాను. ఎన్నిసార్లు మనం కోల్పోయినా పరలోక రాజ్యంలో దానికి గొప్ప భాగ్యాన్ని దేవుడిస్తాడు. పరలోక రాజ్యంలో గొప్ప ధన్యతను మనం పొందుకుంటాం. దేవుని ప్రజలారా, క్రైస్తవుడు అన్న పేరునికి బట్టి శ్రమ పడితే అది గొప్ప లాభంగా మనం ఆనందించాలి. దైవ ప్రజలారా, చాలా మంది క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంటాం. బైబిల్ని 10 మంది ముందర చర్చికి క్యారీ చేయడానికి సిగ్గుపడతా ఉంటాం. క్రిస్టియన్ పేరు ఒకటి ఉంటుంది, ఇంకో పేరు ఉంటుంది. ఈ పేరు పెడితే మనల్ని ఏమంటారు భయపడతాం. కొన్ని చోట్ల మనల్ని తక్కువగా వాళ్ళు భావిస్తారేమో,
అన్నటువంటి భయం. దైవ ప్రజలారా, ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, క్రైస్తవుడు అన్నందుకు, క్రీస్తు బిడ్డ అన్నందుకు తల ఎత్తుకొని నిలబడాలి. మనం ఎంత గొప్ప ధన్యత! దేవుని మనం రాజుగా కలిగి ఉన్నాం, దేవుణ్ణి ప్రభువుగా కలిగి ఉన్నాం. అలాంటి దేవుని కలిగిన మనం ఎక్కడ కూడా సిగ్గుపడాల్సిన అవసరం లే. ప్రభు కొరకు నిలబడాలి. నేను క్రైస్తవుడు అని చెప్పాలి. దైవ ప్రజలలో కొన్ని పర్యాయాలు మనం చేసే పనులు, నువ్వు ఎవడంటే క్రైస్తవుడిని తలదించుకుంటాం. మనం అలాగే మనం క్రైస్తవుడు అయినందుకు. దైవ ప్రజలారా, మీకు మొదటి శతాబ్దంలో క్రైస్తవులకు ఉద్యోగాలు లేదు, క్రైస్తవులకి రోమా ప్రభుత్వంలో గౌరవం లేదు. 323వ సంవత్సరం వరకు క్రైస్తవులకి భయంకరమైన హింస. దైవ ప్రజలారా, హింసల్ని వారు అనుభవిస్తూ వచ్చారు. అనేక ప్రివిలేజ్ని కోల్పోయారు. క్రైస్తవుడు అయినందుకు. కాబట్టి మీకు మనవి చేస్తున్నాను, దేవుని పేరు పెట్టుకున్నందుకు ఎవరైనా సిగ్గుపడితే దయచేసి ఆ పేరుని బట్టి మనం సంతోషించవలసిన వారమైంటున్నాం. ఆ పేరుని బట్టి మనం ఆనందించవలసిన వారమైంటున్నాం. క్రైస్తవుడు అదే గొప్ప స్టేటస్ మన జీవితంలో. క్రైస్తవుడు అనే పేరే గొప్ప ప్రివిలేజ్ మన జీవితంలో. ఒక క్రైస్తవ ఆఫీసర్ ఉన్నాడంటే ఎంతమంది ఆనందిస్తారంటే, స్ట్రిక్ట్ ఆఫీసర్, ఆ లంచం తీసుకోడు అనే పేరు చాలా మందికి ఉంది. దేవుని ప్రజలారా, మీకు మనవి చేస్తున్నాను, క్రైస్తవుడు అనే పేరును బట్టి అవమానించబడుతున్నారా? క్రైస్తవుడు అనే పేరును బట్టి హోదాని కోల్పోతున్నామా? సిగ్గుపడాల్సిన అవసరం లే. ఆ పేరు చెప్పుకోవడానికి మనం ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఆ పేరును బట్టియే మన దేవుని మహిమపరచవలసిన వారమంటున్నాం. నాకైతే నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప హోదా ఏంటంటే క్రైస్తవుడు. నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే యేసును కలిగి ఉన్నాను. క్రిస్టియన్ శిష్యులు క్రైస్తవుడు పిలువబడ్డారు. ఆ పేరుని పెట్టే ఎంత ఆనందం. ఇది మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవుని ప్రజలారా, కొంతమంది ఆ పేరుని మరుగుపరచడానికి, లోక లాభం కొరకు, స్వలాభం కొరకు, దాని కొరకు దయచేసి ఆ పనులు దయచేసి చేయకండి. సిగ్గుపడకండి. ఆ పేరుని బట్టి మనం అతిశయించవలసిన వారం అయినా. దేవుని ప్రజలారా, 17 18 వచనాలు కూడా ఇవే మనకు మాట్లాడతాయి. దేవుని ప్రజలారా, ఆ తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చినది. అది మన యొద్దన ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమోను. దేవుని తీర్పు మన సంఘం నుండే ప్రారంభమవుతుంది. మనం వెళ్తున్న చర్చ్ నుండే ప్రారంభమవుతుంది. దేవుని ప్రజలారా, ఈ శ్రమలో ప్రభు కొరకు నిలబడుతున్నామా లేదా అనేది ఈ యొక్క మన మందిరం నుండే, మనం వెళ్తున్న సంఘం నుండే, ఇంటి నుండే ప్రారంభమవుతుంది. ఇంకొక మాట ఆయన గొప్ప హెచ్చరిక రాశారు. నీతిమంతుడు రక్షించబడ్డ దుర్లభం అయితే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుచురు. నీతిమంతులే ఈ శ్రమలకి తట్టుకోలేకుండా రక్షించబడేది, ప్రభులో నిలబడేది కష్టమైతే ఇంకా పాపి కథ ఏంటి? దైవ ప్రజలారా, చివరిగా 19 వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుని ప్రజలు, ఇది కూడా ఏంటంటే, ప్రభు కొరకు మనం శ్రమ పడేది దేవుని చిత్తానుసారమైనటువంటి బాధ, దేవుని చిత్తానుసారమైనటువంటి శ్రమ. అలాంటి వారు సత్ప్రవర్తన కలిగిన వారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలని ఏంటంటే, ఆ శ్రమల్లో ప్రభు సహాయం కోరాలి. ఆ శ్రమల్లో ప్రభు యొక్క ఆ సహాయం కొరకు మనం ఎదురు చూడాలి. అప్పగించుకోవడం, అదే ప్రభుకి ఆ పరిస్థితుల్ని చెప్పుకోవడం. దైవ ప్రజల నా జీవితంలో కూడా చాలా పర్యాయాలు శ్రమలు, మనుషుల నుండి శ్రమలు, పరిస్థితుల నుండి శ్రమలు వచ్చినప్పుడు ఏ మనిషిని నేను ఎప్పుడు మాట్లాడదలుచుకోలేదు, ఏ వ్యక్తిని గురించి చెప్పదలుచుకోలేదు. ఒకటే నేను నేర్చుకున్నాను, ఏ వ్యక్తులు నన్ను ఇబ్బంది పెట్టినా, ఏ వ్యక్తులు నాకు శ్రమ పెట్టినా, ప్రభు దగ్గర నేర్చుకుంది ఒకటి ఏంటంటే, ప్రభుకి ఈ అప్పగించుకోవడం. ఈ బాధలో ఉన్న ఏం చేయాలో ప్రభు అని ప్రభుకి అప్పగించుకోవడం తప్ప వేరే మార్గం దేవుడు నేర్పించలేదు. కాబట్టి మీకు నేను మనవి చేస్తున్నాను, మన దేవుడు నమ్మకమైన నమ్మకమైన సృష్టికర్త మన దేవుడు. దైవ ప్రజలారా, మన దేవునికి ఒక గొప్ప కార్యం ఏంటంటే, శ్రమలు మనల్ని అర్థం చేసుకోవడానికి ఆయన మనకంటే ముందుగా శ్రమ పడ్డాడు.
ఎంత గొప్ప భాగ్యం అండి. మనం ఏదో అనుభవిస్తున్న ఈ శ్రమలు అవి ఎన్నదగినవి కాదు. ఇవన్నీ కూడా ప్రభు మనకి ముందుగా అనుభవించాడు. ఎందుకంటే ఆయన మన శ్రమల్లో సహానుభవం గలవాడడానికి, మన శ్రమలను అర్థం చేసుకోవడానికి, మన శ్రమల్లో మనకి సహాయపడడానికి ఆయన ముందుగానే శ్రమలు అనుభవించాడు. ఎంత అద్భుతం. దైవ ప్రజలారా, మీకు నేను మనవి చేస్తున్నాను, ఈ మాట చెప్పి క్లోజ్ చేస్తున్నాను. వడ్లు ఉన్నాయి, బియ్యం రావాలంటే వడ్లను ఏం చేయాలంటే దంచాలి. దంచేటప్పుడు అయ్యో నాకు నొప్పి తగలుతుంది, నాకు నొప్పి వస్తుంది అంటే బియ్యం రాదు కదా. శ్రమ గుండా వెళ్ళినప్పుడే ఎంత శ్రేష్టమైన ఆహారం మనకు దొరుకుతాం. ఒక శిల్పి ఒక రాయిని అందంగా తీర్చిదిద్దాలంటే ఆ రాయిని ఆయన రకరకాల అవి వాడతాడు. దాన్ని మొదటి పెద్దవి కొట్టేస్తాడు. ఎంత నొప్పో. మళ్ళా మెల్లమెల్లగా దాన్ని అందంగా తీర్చిదిద్దడానికి స్లోగా షేప్ చేస్తాడు. ఈ పెద్ద అవి ఎన్ని కొట్టినప్పుడు అవి పగిలినప్పుడు కష్టం. మనల్ని అందమైన వారుగా ప్రభు చేయడానికి దేవుడు అనేక పర్యాయాలు మనల్ని శుచితో కొడతా ఉంటాడు, ఒక అందమైన షేప్లోకి తీసుకురావడానికి. దేవుని ప్రజలారా, యోబంటాడు కదా, శోధింపబడిన మీద నేను సువర్ణమైదను. ఇది మనకే కాదు, యేసుప్రభుకే కాదు, పాల్ ప్రభు యొక్క శిష్యుల జీవితాలు, ఒక్కొక్కరి జీవితాలు ఈజీగా ముగిలే. ఎంత బాధలతో, ఎన్ని శ్రమలతో ముగింది, అయినా వారు వెనుకంచి వేయలేదు. శ్రమల గుండా వాళ్ళు వెళ్ళారు. దైవ ప్రజలారా, ప్రభు మనల్ని సందర్శించబోయేటప్పుడు, మధ్య ఆకాశంలో ప్రభుని మనం కలుసుకుని పోయేటప్పుడు ఈ శ్రమలకు తగిన కిరీటాన్ని ప్రభు మనకిస్తాడు. వృధా కాదు. శ్రమల్లో ప్రభు కొరకు శ్రమ పడినప్పుడల్లా ఆనందిద్దాం. క్రైస్తవుడని పేరు చెప్పుకున్నప్పుడల్లా సంతోషిద్దాం. ఈ శ్రమలు వచ్చినప్పుడు ఏదో వింత జరుగుతుందని ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే మనకు లేదన్న విషయాన్ని, క్రైస్తవుడు అనే పేరుని పెట్టే మనం శ్రమ పడదాం. దైవ ప్రజలారా, కాబట్టి ఈ శ్రమలు ఒక కారణం కొరకు ప్రభువు తీసుకొస్తాడు. దేర్ ఇస్ ఎ రీజన్. ఒట్టి కాదు ఇది, దేర్ ఇస్ ఎ పర్పస్. నాకు చెన్నైలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తెలుసు. ఆయన జస్ట్ క్రైస్తవుడు అన్నందుకు ఆయన తీసి పడేసినారు, వేరేది కాదు. మీకు మాట చెప్పనండి, ఆ ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల మంది యేసు ప్రభుని స్వీకరించారు. లక్షల. ఉద్యోగం లేదు, దేవుని ప్రజలారా, ఉద్యోగం లేదు, లక్షల మంది యేసు ప్రభుని నమ్ముకున్నారు. శ్రమ వృధాగా, ప్రభు కొరకు నష్టపడేది వృధాగా. ఒక కారణం ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అది మన జీవితాలకి ఆశీర్వాదం. దైవ ప్రజల ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని దీవించి, ఒకవేళ మీరు టఫ్ సిచ్యువేషన్ వెళ్తుండొచ్చు, అర్థం కాని పరిస్థితి ఉండొచ్చు, ఎందుకు ఇది 1 by 1 ఒకటి ఎందుకు వస్తున్నాయి. ఒక వ్యక్తి స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తుంది. ఒక వ్యక్తి అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్తే వాళ్ళకి ఎలుగుబంటి ఎదురుగా వచ్చింది. ఆ ఎలుగుబంటి తప్పించుకోవడానికి ఒక గుహ కనబడింది. ఆ గుహ కలిగింది. ఆ గుహలో వెళ్దామని అనుకుంటా ఉంటే ఆ గుహలో దూరాలనుకున్నాడు ఈ ఎలుగుబంటి తప్పించుకోవడానికి. ఆ గుహలో మరో ఎలుగుబంట్లు అరస్తా ఉంది. ఇక్కడ తప్పించుకొని వెళ్దామంటే ఆ గుహలో కూడా ఎలుగుబంటి ఉన్నాయి. క్రైస్తవునికి ఇవి సర్వసాధారణం. దీని కొరకే మనం పిలువబడ్డాం, దీని కొరకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మన శ్రమలకి ఒక ఉద్దేశం ఉంది, వృధా కాదు. మనం శ్రమ పడుతున్న వాటికి దేవుడు గొప్ప ఫలితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దైవ ప్రజలారా, కాబట్టి శ్రమల్లో మనం ఆనందిద్దాం, ప్రభు కొరకు మనం జీవిద్దాం. అలాగుంటకు పరిశుద్ధ ఆత్మదేవుడు తన దివ్య సహాయాన్ని మనకి దయచేయను కాక. ఆమె సారీ 2-3 సార్లు ఇంటరప్ట్ అయింది, క్షమించవలసిందే మనం చేస్తుంది. మరొకసారి యాక్ట్స్ ఫ్యామిలీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.